వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పరమాన్నం వండుతున్నాను. స్వతంత్రం సందర్భంగా, దాంతోపాటు మా మామయ్య బర్త్డే సందర్భంగా నేను ఈరోజు సింపుల్గా అయిపోయేలాగా ముందు రైస్ ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత పాలు పెట్టుకున్నాను పొయ్యి మీద. పాలు మరుగుతూ ఉండగా ఈ అన్నం దాంట్లో వేసేసుకోవాలి. దీంట్లో రైస్ వేసేసుకుంటున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంకో పక్కన నెయ్యి పెట్టుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకోవాలి. జీడిపప్పు వేసుకున్నాను. అది కొద్దిగా వేగనివ్వాలి. అది కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత దింపేసుకోవాలి. ఒక కప్పులో సగానికేమో పంచదార, ఒక కప్పులో ఏమో ముప్పావంతు బెల్లం, ఈ రెండు కలుపుకొని వేసుకోవాలి పాయసంలో. దీంట్లో పంచదార, బెల్లం రెండు కలుపుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ యాలకుల పొడి, ఇవన్నీ కలుపుకోవాలి. పరమాన్నం రెడీ అయిపోయింది. ఒక సగం బౌల్లో తీసేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవాలి. పరమాన్నం రెడీ అయిపోయింది. ఒక సగం బౌల్లో తీసేసుకోవాలి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి.